హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ నుంచి ఎలా ఎర్నింగ్స్ తీసుకోవాలని ఈ వీడియో చెప్తాను. యూట్యూబ్ ఎర్నింగ్స్ తీసుకోవాలంటే మనకు ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ పేరు గూగుల్ యాడ్సెన్స్. ఆ అకౌంట్ ఎలా తీసుకోవాలని ఈ వీడియో చెప్తాను. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని ట్యాక్స్ చేయాలని. ఆ వీడియోస్ అన్ని ఇక్కడ మీకు ఐ బటన్ కనిపిస్తున్నాయి. ఐ బటన్లో ఇస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు చూసుకోవచ్చు, లేదా లాస్ట్ కింద వీడియోస్ వస్తే ఆ వీడియోస్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు పొందండి youtube.com/aruntechinetelugu టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత నా లేటెస్ట్ అప్డేట్ చేసిన మీ నోటిఫికేషన్ బార్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము ఇక్కడ మీ 3 డాట్స్ అనిపిస్తే అది క్లిక్ చేసి మై ఛానల్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ అకౌంట్తో సైన్ ఇన్ అండి. నేను సైన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మై ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మేనేజర్ అనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. వీడియో మేనేజర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ వీడియోస్ అనేవి కనిపిస్తాయి. మీ యూట్యూబ్ వీడియోస్ అన్ని ఛాన్స్ ఇక్కడ నా యూట్యూబ్ వీడియో మేనేజర్ మీద క్లిక్ చేసి నాకు ఇక్కడ నేను ఏ వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఏ వీడియో ఇక్కడ చూపేది. సో మీకు ఇక్కడ వీడియోస్ అప్లోడ్ అయిపోయినా మీరు గూగుల్ యాడ్సెన్స్కి ఎనేబుల్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మనకి ఛానల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయండి మానిటైజేషన్ అని అనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మానిటైజేషన్ అంటే మనకి ఇప్పుడు మానిటైజేషన్ ఎనేబుల్ లేదు. మనం దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూజ్ కంట్రీ లొకేషన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంట్రీ లొకేషన్ అడుగుతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ మన కంట్రీ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా ఇచ్చేస్తున్నా. మీరు ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని బటన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ ఆ పేజీకి మళ్ళీ వెళ్ళండి. చూడండి, ఇక్కడ మళ్ళీ మన మై ఛానల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ మై ఛానల్కి వెళ్ళండి. ఛానల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన ఛానల్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మనకి ఇప్పుడు మానిటైజేషన్ అనేది ఎనేబుల్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎనేబుల్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మన మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసినది ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ రీడ్ అండ్ టర్మ్ అండ్ కండిషన్స్ మీద మనం యాక్సెప్ట్ కొట్టాలి. దానికోసం ఇక్కడ మీకు స్టార్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసినది మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మొత్తం స్క్రీన్కి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి, 3 మీద చెక్ చేయండి. చెక్ మార్క్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్, మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనకి స్టార్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి మనకి రీడైరెక్ట్ అవుతుంది. దానికోసం ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కేయండి. ఇక మనకి నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకి ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్, మనకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే మనకి ఎస్ఆర్ మీద క్లిక్ చేయండి, లేదా మీరు క్రిప్టో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కానీ ఎస్ఆర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్ఆర్ మీద క్లిక్ చేసినది కానీ నాకు యాడ్సెన్స్ అనేది మన ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ ఛానల్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత యాక్సెప్ట్ అసోసియేషన్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీ లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. నాకైతే రీడైరెక్ట్ అయిపోయింది, ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీకు అలా చూపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ మీ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలంటే ఇక మన కొన్ని మన అడ్రస్ ఫిల్అప్ చేయాలి. మీకు కరెక్ట్ అడ్రస్ ఫిల్అప్ చేసి టర్మ్ అండ్ కండిషన్ మీద అగ్రీ మీద క్లిక్ చేసి అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు 2-3 డేస్లో కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీకు మీ గూగుల్ యాడ్సెన్స్ ఎనేబుల్ అయినట్టు చూపిస్తుంది, కానీ మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఎనేబుల్ కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన గూగుల్ పాలసీ ఏంటంటే మనకి 10,000 వ్యూస్ రీచ్ అయితేనే మనకి యాడ్సెన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. చూడండి, మనకి మనం యాడ్స్ ఎలా డిస్ప్లే చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. గెట్ యాడ్సెన్స్ పర్ఫార్మెన్స్ అని స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అన్నిటి మీద చెక్ మార్క్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి.
సేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి 10,000 వ్యూస్ కాగానే మనకి యూట్యూబ్ మన వీడియోస్ అన్నిటిని చెక్ చేసుకుంటుంది. మన వీడియోస్ కరెక్ట్ అప్లోడ్ చేసామా, కాపీరైట్ స్ట్రైక్ ఉందా, లేకపోతే కమ్యూనిటీ లైసెన్స్ స్ట్రైక్ ఉందా, లేకపోతే మనం వేరే దాని నుంచి కాపీ చేసామా, లేకపోతే మన ఐపీ అడ్రస్ నుంచి మనమే 10,000 వ్యూస్ లాగా చెక్ చేసుకున్నామా అన్నీ రివ్యూ చేసుకొని అప్పుడు గూగుల్కి ఓకే అనిపిస్తే మనకి యూట్యూబ్ మీద మన వీడియోస్ మీద యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం యాడ్సెన్స్ ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.